అప్పుడు మీ వాడు ఎప్పటికీ సీఎం కాలేడు కదా అన్నాయ్. ఇటు మా జలగన్న సీఎం అవ్వక, అటు మీ వాడు సీఎం అవ్వక, మళ్ళీ ఆ బాబే సీఎం కుర్చీ ఎక్కుతాడు. ఓహో, ఇలా బాయి బాటలు చెప్పి కూటమిలో చిచ్చు పెడదామని వచ్చావా, లేక చీకట్లో కన్ను కొడదాం అనుకుంటున్నావా? ఏంటన్నోయ్ మమ్మల్ని కనిపెట్టేశావు. నువ్వు మామూలుడివి కాదన్నాయ్. అది సరే గాని మా గొడ్డల రెడ్డి అంత మంచోడు కాదన్నాయ్. మీ బడుద్దాయి సంగతి నాకు తెలియదా? సింగపూర్కే మెయిల్స్ పెట్టాడు అమరావతికి ఏ కంపెనీ రాకూడదు అని. అయినా మీరు చెయ్యరు, చేసేవారి చెడగొడతారా రాస్కెల్స్? అలా ఏదో ఒక విమర్శ చెయ్యకపోతే మమ్మల్ని ఎవరు చూస్తారన్నాయ్? మిమ్మల్ని మాత్రం మేము గుండెల్లో పెట్టుకున్నాం చిరు అన్నాయ్. మీరు మాకు దేవుడు. ఆపోయి నీ సోది. మీ చెగ్లకు వాళ్ళ బాబాయిని పెట్టుకున్నాడుగా గుండెల్లో. ఇక చాలేవయ్యా నానే. మీ చెత్త బ్యాచ్ గురించి అందరికీ తెలుసు. మా వాడు ఇలాగే మాట్లాడతాడు, ఇలాగే ఉంటాడు. మరి మేమేం చేయాలి? మీరు చేస్తే 2039 తర్వాత రాజకీయాలు చేయండి, లేదా అన్ని మూసుకుని సైలెంట్ గా కూర్చోండి. లేకపోతే మీ అందరి జంక్షన్లు జామ్ అయిపోతాయి. ఎవరుకున్నారా? చెలకన్నాయ్.